నమస్తే అండి, అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లాగలేదు మిత్రమా, లాగ్ మాత్రమే. మనం కర్ణాటకలో ఉన్న విదుర అశ్వత్థం టెంపుల్కి అయితే వచ్చినాము. మెయిన్గా మనకు ఈ విదుర అశ్వత్థంలో 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి విదురుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. సరే, ఆయన ఏ సమయంలో వచ్చాడు, ఎందుకు ఉన్నాడు అన్న పాయింట్ మాట్లాడుకుందాం. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ మొత్తం నాగులు ఉంటాయండి. మొత్తం చాలా నాగులే ఉంటాయి. అశ్వత్థం కట్ట కదా ఇది, సో నాగులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి ఈ ప్లేస్ని సౌత్ జలియన్ వాలా బాగ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ దగ్గర 25 మందిని క్విట్ ఇండియా మూమెంట్లో చంపేసినారు అనమాట. సో ఆ 3 పాయింట్ల మీద మెయిన్గా మనమైతే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ విదురాశ్వత్థం టెంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటకలో ఉంటుందండి. చిక్బలాపూర్ జిల్లా గౌరేబిద్నూరు తాలూకాలో ఈ విదురాశ్వత్థం ఉంటుందన్నమాట. మన తెలుగు రాష్ట్రాల నుంచి రావాలంటే హిందూపూర్ నుంచి జస్ట్ 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుంది. యాక్చువల్గా దీన్ని దక్షిణ పినాకిని నది అని కూడా పిలుస్తారు, పెన్నా నదిని. దీనికి ఈ ప్లేస్కి ఒక లింక్ అయితే ఉంది, పక్కనే ఉంది కాబట్టి లింక్ చాలా పెద్ద లింకే ఉంది. సరే, యాక్చువల్గా మనం స్టోరీలోకి వెళ్తే విదురుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అసలు విదురుడు ఎవరు? విదురుడు వచ్చేసి పాండురాజుకు అట్లే ధృతరాష్ట్రునికి తమ్ముడు అనమాట. సో విదురుడు వచ్చేసి వాళ్ళకి మినిస్టర్ అనమాట. కౌరవ వంశానికి వాళ్ళు రాజ్యపాలన పాలించినారు కదా ధృతరాష్ట్రునికి మినిస్టర్. అలాగే ధృతరాష్ట్రుని కొడుకైన దుర్యోధనుడి టైంలో కూడా మినిస్టర్ ఈ విదురుడే. ఈ విదురుడు ఏం చేశాడంటే యుద్ధం అయిపోయిన తర్వాత అందరూ చనిపోతారండి. కురుక్షేత్ర యుద్ధం, మహాభారతం అంతా అయిపోయిన తర్వాత అందరూ చనిపోతారు. విదురుడు మాత్రమే మిగులుతాడు. ఎందుకంటే విదురుడు ఎప్పుడు ధర్మపక్షాన ఉంటాడు కాబట్టి ఆయనను మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు మిగిలిస్తాడు. పాండవులు మిగులుతారు, మిగతా కౌరవులు అందరూ చనిపోతారు. ఈ విదురుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి మోక్షం కోసం ఏం చేయాలి అని అడిగితే ఈ ప్రదేశంలో ఇంతకుముందు పూర్వం అంటే ద్వాపరయుగంలో ఈ ప్రదేశంలో మైత్రేయ ముని ఉండేవారంట. ఈ నది ఒడ్డున, పినాకిని నది ఒడ్డున ఈ మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళి ఆయనకు సేవలు చేసుకుంటే నీకు మోక్షం వస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పడంతో ఆయన అక్కడ నుంచి ఈ మైత్రేయ మునిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయనకు సేవలు చేసుకుంటా ఒకరోజు పొద్దున్నే సంధ్యావందనం చేసే టైంలో ఈ పినాకిని నదిలోకి వెళ్ళి స్నానం చేస్తుండగా ఇక్కడ అశ్వత్థం చెట్టు ఆ నదిలో కొట్టుకొని వచ్చిందంట. ఆ అశ్వత్థ వృక్షాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ అశ్వత్థం అనేది చాలా ఫేమస్ అయిపోయింది. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి. మనం చూసుకుంటే అక్కడ వెనకల ఒక చెట్టు పడిపోయింది కదా, అక్కడే విదురుడు ప్రతిష్ఠించిన అశ్వత్థ వృక్షం ఉండేదండి. అదిను ఇక్కడ కనిపిస్తున్న ఈ వృక్షం, ఈ రెండిటిని విదురుడే ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ద్వాపరయుగం దగ్గర 8000 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఈ చెట్లు అలాగే ఉన్నాయి. పెట్టి అక్కడే నాగ ప్రతిష్ఠ చేశారనమాట విదురుడు. ఆ నాగులే లోపల టెంపుల్లో ఉన్నాయి. అదే మెయిన్ గర్భగుడి అనమాట, లోపల టెంపుల్లో ఉంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు మిస్ కాకుండా చూడండి. ఇక రెండో పాయింట్ అయిన నాగుల విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువ నాగ ప్రతిష్టలు చేస్తారండి. ఎవరికైనా సరే కాలసర్ప దోషం ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చి నాగ ప్రతిష్ట చేస్తే వాళ్ళకి ఆ కాలసర్ప దోషం తీరిపోతుంది అన్న నమ్మకం అయితే ఇక్కడ ఉందండి. ఎవరైనా సరే కాలసర్ప దోషం ఉంటే అంటే రాహుకేతు దోషం కానీ కాలసర్ప దోషం కానీ అలా ఏ సర్ప దోషాలున్నా ఇక్కడికి వచ్చి నాగ ప్రతిష్ట చేసుకుంటే వాళ్ళకున్న ఆ కాలసర్ప దోషం అనేది తీరిపోతుందని ఇక్కడ ప్రగాఢ నమ్మకం అన్నమాట.
మన భారతదేశంలో ఉన్న వివిధ భాషల్లో ఏ భాష వారైనా సరే నాగదేవతల మీద సినిమా తీయాలంటే మొట్టమొదటగా వచ్చే లొకేషన్ ఈ విదుర అశ్వత్థం. ఎందుకంటే ఇక్కడ చాలా నాగ విగ్రహాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికే వచ్చి ఇక్కడ షూటింగ్స్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని నాగదేవతల విగ్రహాల దగ్గర ఇలాగ బోర్డులు కనిపిస్తున్నాయండి. ఆర్చ్ లాగా బోర్డులు కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటనుకుంటున్నారు? ఎవరైతే ఈ నాగ విగ్రహ ప్రతిష్ట చేసినారో వాళ్ళ పేర్లు ఆ బోర్డు మీద రాసుకొని పెట్టుకున్నారండి. సరే, ఈ వీడియో చూస్తున్న మీకు ఎవరికైనా సరే కాలసర్ప దోషం ఉంటే ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ నాగప్రతిష్ఠ చేసుకోండి. మీకున్న ఆ కాలసర్ప దోషాన్ని తొలగించుకోండి. ఒక నమ్మకం అనేది మనం కంపల్సరీ నమ్మాలి. రండి, నమ్మకాన్ని అయితే ఒమ్ము చేసుకోకండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ అశ్వత్థం కట్ట మెయిన్ ఏదైతే ఉందో ఆ ప్రదేశం చుట్టూ 11 చుట్లు తిరిగి మన మనసులో ఉన్న కోరిక అన్నది కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. ఆ కోరిక నెరవేర్చడం కోసం కూడా, అంటే ఆ కోరిక నెరవేరడం కోసం కూడా మనం ఇక్కడ ఈ నాగ ప్రతిష్ఠ చేసుకోవచ్చంట. కాలసర్ప దోషం ఒక్కటే కాదు, అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే అన్ని డీటెయిల్స్, ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్ చూపిస్తాను మీకు. ఆ ఆఫీస్లోకి వెళ్తే అన్ని డీటెయిల్స్ చెప్తారండి. నేను ఇందాక చెప్పిన సౌత్ పినాకిని నది అని చెప్పాను కదా, ఇదే ఆ పినాకిని నది. పెన్నా నది పినాకిని నది అన్నమాట. 8000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగాంతంలో విదురుడు నాటిన అశ్వత్థ వృక్ష భాగం అండి. ఇది పడిపోయిన దాన్ని ఇక్కడ సెక్యూర్ చేసుకొని పెట్టారనమాట గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు. అలా నదిలో కొట్టుకొచ్చిన ఆ అశ్వత్థ వృక్షాన్ని ఇక్కడ ప్రతిష్ఠించిన విదురునికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై ఆయనకు మోక్షాన్ని ఇచ్చారంట అండి.
ఇక ఈ రోజు వీడియోలో ఉన్న థర్డ్ పాయింట్కి వచ్చేస్తే, థర్డ్ పాయింట్ ఏంటంటే సౌత్ ఇండియన్ జలియన్వాలా బాగ్ అండి. ఈ ఏరియాలోనే 25 మందిని 25వ తారీఖు ఏప్రిల్ 1938లో క్విట్ ఇండియా మూమెంట్ కోసం వచ్చిన మన స్వాతంత్ర సమర యోధుల్ని బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేశారు. జనరల్ డయర్ జలియన్వాలా బాగ్లో ఎలాగైతే కొంతమందిని ఊచకోత కోసారో అలాగే ఇక్కడ కూడా 25 మందిని ఊచకోత కోసారంట. అందరూ క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొన్నోళ్ళే. క్విట్ ఇండియా మూమెంట్ కోసం వాళ్ళు ధర్నా కోసం కూర్చుంటే వాళ్ళని ఎత్తుకొని వచ్చి ఈ ప్లేస్లోకి తీసుకొని వచ్చి కాల్చి చంపేశారంట. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన చిహ్నాలన్నీ లోపల ఆఫీసులో పెట్టారు. ఇంకా ఆఫీస్ అయితే ఓపెన్ చేయలేదు, చూద్దాం. సో ఎలాగుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంక ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా మీరు చేయాల్సిందల్లా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. టాటా, బాయ్ బాయ్, సీ యూ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కర్ణాటక. ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లైక్ లేదు మిత్రమా, బ్లాగ్ మాత్రమే.